నిశ్యామ్ ఇన్స్టిట్యూట్ విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో స్ఫూర్తి పొందాలి అనే వ్యక్తికి అన్ని వైపుల నుండి స్ఫూర్తి అందుతూనే ఉంటుందండి. కూలీ పని చేస్తున్న ముసలి తల్లిని చూస్తే నీ కష్టం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. రిక్షా లాగుతున్న వ్యక్తిని చూస్తే నువ్వు మోస్తున్న బరువు పెద్ద బరువు కాదనిపిస్తుంది. అంగవైకల్యంతో ఉండి కూడా విజయాలను సాధిస్తున్నటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటే నీ యొక్క స్థితి ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని నీకు అనిపిస్తుంది. మనకున్న కష్టాలు, మనకున్న సమస్యలు, మనకున్న బాధలను భూతద్దంలో చూస్తే భవిష్యత్తు కనిపించదండి. మనకున్న కష్టాలను అద్దంలో చూడండి, వాటి వెనుకున్న అవకాశాలను భూతద్దంలో చూడండి, మీ భవిష్యత్తు బంగారం అవుతుందండి. చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే వాళ్ళకున్నటువంటి సమస్యలను, వారికి జరిగినటువంటి అవమానాలను, వారికి ఉన్నటువంటి కష్టాలను వాళ్ళు భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారో, నిరంతరం దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాటి వెనుకున్నటువంటి అవకాశాలను వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. విజేత అలా చేయడండి. విజేత సమస్యను అద్దంలో చూస్తాడు, వాటి వెనుకున్న అవకాశాలను భూతద్దంలో చూస్తాడు, భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించుకోవడం జరుగుతుంది. నేను ఈ వారం ఇద్దరు అద్భుతమైనటువంటి విజేతలను, కష్టాలని తొక్కి విజయాన్ని అందుకున్నటువంటి ఇద్దరు అద్భుతమైన స్ఫూర్తి ప్రదాతలను మీకు పరిచయం చేయబోతున్నాను. దానిలో ఒకరు అవని లేఖర. 2001 నవంబర్ 8న జన్మించిందండి. ఆమె చాలా చురుకైనటువంటి వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ కుమార్, శ్వేత. వీళ్ళ ఇద్దరూ కూడా ప్రోత్సహించడంతో అన్ని కాంపిటీషన్స్లో కూడా స్కూల్లో ఆ అమ్మాయే ఫస్ట్గా నిలబడుతూ ఉండేది. అటువైపు చదువులోనూ, ఇటువైపు ఆటల్లోనూ, ఇటువైపు నృత్యంలోనూ, అన్ని రంగాల్లో కూడా ఆ అమ్మాయి నెంబర్ 1గా నిలబడి స్కూల్లో టాపర్గా నిలబడుతూ ఉండేది. ఈ తరుణంలో 2012లో జరిగినటువంటి ఒక కార్ యాక్సిడెంట్లో ఆమె నడుముకి తగిలినటువంటి దెబ్బతో కాళ్ళు రెండూ కూడా కదపలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అవని లేఖర. చాలా కాలం పాటు నిరాశ, నిస్పృహతో, బాధతో జీవించింది. కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించారండి. మనం బాధపడుతూ కూర్చుంటే, లేని దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే, కోల్పోయిన దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు శూన్యమైపోతుంది. ఉన్న అవకాశాలను చూడు, ఉన్న ఆయుధాలను చూడు, ఉన్న శక్తి సామర్థ్యాలను చూడు, ఉన్న అవకాశాలను అందిపుచ్చుకో, అడుగులు ముందుకు వేయి అని చెప్పి ప్రోత్సహించారు. దానితో ఆ అమ్మాయి చదవటం మొదలుపెట్టింది. అంతేకాకుండా నేను ఏ విధంగా ప్రపంచం గుర్తించే స్థాయికి వెళ్ళగలను అని చెప్పి రైఫిల్ షూటింగ్ని ఎంచుకుందండి. రైఫిల్ షూటింగ్లో ఒలింపిక్స్లో మెడల్ సాధించడం నా ధ్యేయము అని చెప్పి ఆ రంగంలో అడుగుపెట్టింది. ప్రయత్నం విపరీతంగా చేసింది. ఏ స్థాయిలో ప్రయత్నం చేసింది అంటే ఆ ప్రయత్నానికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అవని లేఖరకు షూటింగ్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోచ్ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పడం జరుగుతుంది. అంత బరువైనటువంటి రైఫిల్ని మొయ్యడమే చాలా కష్టం. ఆ మొయ్యడానికి కావలసినటువంటి కెపాసిటీని అవనిలో బిల్డప్ చేయటానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్తున్న జరుగుతుందండి. అంటే అంత బలహీనంగా ఉన్నటువంటి అవని లేఖర ఎలాగైనా సరే నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఈ సమయంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చింది కదా అని చెప్పి ఆ అమ్మాయి తన ప్రయత్నాన్ని ఆపేయలేదు. కోచ్ ఒక ప్రాంతంలో ఉంటే, ఈవిడ మరో ప్రాంతంలో ఉంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది. ఎలాగైనా నేను సాధించాలి. సామాన్యులకు ప్రతి అంశము అవరోధంగానే కనిపిస్తుంది, కానీ విజేతకు ప్రతి అవరోధంలో కూడా పరిష్కారం కనిపిస్తుంది. ఉన్న అవకాశాలను వాడుకోవటం కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది. ఎలా రైఫిల్ షూటింగ్ చేయాలి ఏమిటి అని చెప్పి చివరికి మొన్న జరిగినటువంటి టోక్యో పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే, మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే, అతి చిన్న వయసులో గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరు అంటే అవని లేఖర అండి. చూడండి విద్యార్థులారా, మనకు అన్ని అవయవాలు ఉన్నాయి. కనీసం పారా ఒలింపిక్స్ అంటే ఏమిటో తెలియలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనలో చాలామంది ఉంటారు. కానీ అవయవాలు లేకపోయినా సరే
ఆశయాన్ని తన యొక్క అవయవాలుగా చేసుకుని అడుగులు ముందుకు వేసి విజయం సాధించింది అవని లేఖర. నిజంగానే మనకి స్ఫూర్తి ప్రదాత. ఇక రెండవ విజేత సుమిత్ ఆంటేల్. ఇతడు చిన్నప్పటి నుంచి కూడా రెజ్లింగ్లో నేను ఎలాగైనా ఒలింపిక్స్లో పాల్గొవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ట్రైనింగ్ అవుతూ ఉండేవాడు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఏం జరిగింది అంటే ఒక యాక్సిడెంట్లో అతని యొక్క కాలు మొత్తం పోయిందండి. చాలా కాలం పాటు ఆ యాక్సిడెంట్ షాక్ నుంచి బయటికి రాలేకపోయాడు. బయటకు వచ్చిన తర్వాత నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలనుకున్నాను, కాలు లేకపోయినా సరే నేను ఒలింపిక్స్లో పాల్గొవాలి ఎలా ఒకలాగని చెప్పి పారా ఒలింపిక్స్ని టార్గెట్గా పెట్టడం జరిగింది. ప్లాస్టిక్ కాల్ని పెట్టుకుని రెజ్లింగ్లో పార్టిసిపేట్ చేయటం కష్టం కాబట్టి ప్లాస్టిక్ కాల్తో ఆయన ఏం చేశాడు అంటే జావెలిన్ త్రో ఏదైతే ఉందో జావెలిన్ త్రోని ఆయన తన యొక్క మార్గంగా ఎంచుకోవడం జరిగింది. ప్రాక్టీస్ చేశాడు. అతడి ప్రయత్నం ఏ స్థాయిలో ఉంది అని చెప్పేసి అంటే 3 సార్లు వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగిందండి. అతని రికార్డ్ని అతడే 3 సార్లు బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి అతడి రికార్డ్ ఏదైతే ఉందో జావెలిన్ త్రోలో పారా ఒలింపిక్స్లో అతడు విసిరినటువంటి దూరం ఏదైతే ఉందో 68.55 మీటర్లు, అదే ఇప్పుడు ప్రపంచ రికార్డ్ అండి. చూడండి, యాక్సిడెంట్ అయ్యింది అంటే ఒక అవయవం పోయింది అంటే ఇక జీవితం అక్కడితో ఆగిపోయింది అని చెప్పి భావిస్తూ ఉంటారు. మనం ఏ యాక్సిడెంట్కి గురవ్వలేదు. అదేవిధంగా మనకు అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి. మనకి పని చేయనటువంటి అవయవం ఏమిటి అంటే మన మెదడు పనిచేయట్లేదండి. మన యొక్క మెదడులో ఉన్నటువంటి ఆశయం సక్రమంగా పనిచేయట్లేదండి. దాన్ని పనిచేసే విధంగా చేయండి. లేని దానికోసం ఆలోచించకండి. ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి. అవరోధాలను చూడకండి. వాటి వెనకున్న అవకాశాలను చూడండి. విజేతగా నిలబడండి. విజేత లేని దానికోసం, కోల్పోయిన దానికోసం కూర్చుని ఏడవడు. ఉన్న అవకాశాన్ని వాడుకుని ఉన్నత స్థితికి వెళతాడు. మరి మీరంతా విజేతలని నేను భావిస్తున్నాను. ఉన్న అవకాశాలను వాడుకోండి, ఉన్న సమయాన్ని వాడుకోండి, ఉన్న శక్తి సామర్థ్యాలను వాడుకోండి, ఉన్న సమాజపు విధానాలను వాడుకోండి. విజేతలుగా నిలబడండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता। प्रधानमंत्री जी के इसी कथन को अपने कर्म से सच कर दिखाने वालों में 19 साल की एस राइफल शूटर अवनी लेखारा का नाम अग्रणी है. It's going. Oh, I think it's further. Wait for confirmation, and there it is. The world record has just increased again, 68.55. Bronze medalist representing Uzbekistan. 銅メダリスト、ウズベキスタン。Nurgulgulova.